హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎన్ఎక్స్టీ వేవ్ కంపెనీ వారు బిజినెస్ డెవలపర్ విభాగంలో పోస్ట్ అనేవి భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పోస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఈ పోస్ట్ మరింత డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ముందుగా జాబ్ వివరాలు అయితే తెలుసుకుందాం. కంపెనీ పేరు వచ్చేసి ఎన్ఎక్స్టీ వేవ్. జాబ్లో వచ్చేసి బిజినెస్ డెవలపర్. ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఈ జాబ్కి శాలరీ వచ్చేసి నెలకు 30,000 ప్రొవైడ్ చేస్తారు. అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. వాళ్ళు ఇచ్చిన లొకేషన్లో మీరు ఎక్కడైనా సరే ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్. ఇప్పుడు ఈ జాబ్ రోల్ కోసం తెలుసుకుందాం. ముందుగా కంపెనీ కోర్స్ గురించి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్తో మీరు కాల్లో మాట్లాడాలి. వాళ్ళు డౌట్స్ని మీరు క్లియర్ చేయాలి. ఇలాంటి కోర్సుతో జాయిన్ అయ్యేలా మీరు చేయాలి. అలాగే సేల్స్ టార్గెట్ను ఫినిష్ చేయాలి. తర్వాత ఈ జాబ్కి అర్హత ఏముండదో తెలుసుకుందాం. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు టెలికాలింగ్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. అలాగే మంచి ల్యాప్టాప్, ప్రాపర్ నెట్ అనేది ఉండాలి. అలాగే మీరు ఇతరులను ఒప్పించేలా మంచి స్కిల్స్ అనేవి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ ఒక మంచి అవకాశం. ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉండాలి. స్టూడెంట్స్ని ఒప్పించేలా ఉండాలి. పోస్ట్లో జాయిన్ చేసేలా మోటివేట్ చేయాలి. కంపెనీ టార్గెట్స్ని పూర్తి చేయాలి. కాల్స్లో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి. బేసిక్ కంప్యూటర్ వచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా స్కిల్స్ విభాగంలో ఉంటుంది. ఇప్పుడు శాలరీ కోసం తెలుసుకుందాం. ఈ జాబ్కి ఒక సంవత్సరానికి 3,60,000 ఇస్తారు. అంటే సుమారు నెలకి 30,000 శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంచి ఇన్సెంటివ్ కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు చేసేది సేల్స్ జాబ్ కాబట్టి ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి, అప్పుడే మీకు మంచి ఇన్సెంటివ్ అనేది వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. లొకేషన్ ఎక్కడైనా ఉండొచ్చు. టైం అనేది చాలా సేవ్ అవుతుంది మీకు. మీ ఇంట్లో పని చేసుకుంటూ అలాగే మీరు ఆఫీస్ పని కూడా చేసుకోవచ్చు. స్ట్రెస్ అనేది తగ్గుతుంది మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్లో ఎలా ఎంపిక చేసుకుంటారో తెలుసుకుందాం. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. తర్వాత హెచ్ఆర్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దాని తర్వాత సేల్స్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. లాస్ట్లో ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వెంటనే మీకు ఆఫర్ అనేది మీ ఈమెయిల్కి సెండ్ చేస్తారు. ఇప్పుడు ఈ జాబ్కి కావాల్సిన వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఏటీఎస్ ప్రాపర్ రెజ్యూమ్ అయితే చాలా అవసరం. తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికేట్స్ కూడా మీరు స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో మనం తెలుసుకుందాం. మీరు ఈ బ్లాగ్ అంతా చదువుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు అప్లై లింక్ అని, అఫీషియల్ అప్లై లింక్ అని కనిపిస్తుంది కదా. ఈ అప్లై అఫీషియల్ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు కెరీర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. మీరు ఈ విధంగా కెరీర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సేల్స్ తమిళ్ అండ్ తెలుగు అండ్ హిందీ అని ఉంది కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ వే క్వెరీస్ ఉంది కదా, ఇది కంపెనీ యొక్క వెబ్సైట్. ఇప్పుడు మీరు కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసినట్లయితే కింద మీకు ప్రతిదీ కూడా ఈ కంపెనీ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, ఈ అప్లై నవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై విత్ రెజ్యూమ్ ఉంది కదా, అప్లై విత్ రెజ్యూమ్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫైల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఈ ఫైల్స్ మీరు ఓపెన్ చేసుకొని మీ ఏటీఎస్ రెజ్యూమ్లో అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ముందుగా వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, అలాగే మీ మిడిల్ నేమ్ ఇవ్వండి. ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆప్షనల్. తర్వాత మీ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత మీ ప్రాపర్ ఈమెయిల్ ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఫోన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చినా పర్లేదండి, ఒకటే కాబట్టి. తర్వాత నా కింద స్క్రోల్ చేస్తే మీకు ఏదైనా సోషల్ మీడియా వెబ్సైట్ ఉంటాయి, అంటే లింక్డ్ఇన్, తర్వాత ఏదైతే సంథింగ్ ఉంటాయి కదా, అవి మీరు ఇక్కడ ఇవ్వండి ప్రొఫైల్స్. తర్వాత యాడ్ అండ్ ఎంప్లాయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా, మీ ఎడ్యుకేషన్ ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇంకా మీరు మీ ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఏజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత your కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉన్నారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ ఇంట్రెస్ట్ జాబ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఈ జాబ్కి ఇంట్రెస్టా కాదని అడుగుతుంది. ఇంట్రెస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు ఒకసారి మొత్తం చూసుకోండి. మీరు పెట్టిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు మీరు లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని 1 or 2 వీక్స్లో వాళ్ళు మీ మెయిల్కి అనేది కాంటాక్ట్ అవుతారు, లేదా మీకు కాల్ అనేది చేస్తారు. ఈ విధంగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.